नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर यह है कि आज करनूल से मुंसलिक इलाक़ा पान्यम में हल्क़े पान्यम के साबिक़ रुकन असम्बली पान्यम काटासानी राम भूपाल रेड्डी, करनूल मेयर BY रामैया और दीगर कायदीन ने पान्यम कॉन्स्टिट्यूंसी के इलाके के कायदीन के साथ एक मीटिंग का इनेकाद अमल में लाया। इस मौके पर काटासानी राम भूपाल रेड्डी ने बताया कि YSRCP दौरे हुकूमत में जो काम किया है वो नाकाबिल फरामोश है। आज जो हुकूमत काम कर रही है वो बिल्कुल मुखालिफ काम कर रही है, अवामी पॉलिसीज़ के मुखालिफ काम चल रहा है। इस मौके पर उन्होंने सख्त तनकीद करते हुए कहा कि तेलुगु देशम पार्टी अवाम के मुखालिफ काम कर रही है। इस मौके पर उन्होंने बताया कि हल्क़े पान्यम के इलाके में जो इंडस्ट्रियल एरिया है वहाँ पर जो भी अराज़ी इंडस्ट्रीज़ के लिए ली जा रही है उन तमाम अफराद को जॉब्स दिए जाने चाहिए, क्योंकि जब उनके पास से अराज़ी ली जाती है यानी ज़मीन ली जाती है तो उन्हें जॉब देना ज़रूरी है। उन्हें पैसों की ज़रूरत नहीं होती। पैसों से ख़रीदने के बजाय जो मुआवज़ा मिलता है ज़मीन का, वो मुआवज़े के साथ उन्हें जॉब भी देने का मुतालबा किया। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। కార్యకర్తకు కూడా ఐడి కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది, నమోదవుతుంది। కాబట్టి తర్వాత ఎవరు ముందర వచ్చినా కూడా మన రాంభూపాల్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఎవరన్నా ముందర పోయి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం కోసమే చెప్పడం తప్పింది తప్ప ఇంకొకటి ఏం కాదు. పనుల వల్ల కొంచెం స్లో అయింది. సో ఇప్పుడు ఎంత వీలైతే మన జిల్లాలో మన పాణ్యం నియోజకవర్గం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు అందరూ కూడా, ఇతర విభాగాల్లో పనిచేసే నాయకులు అందరూ కూడా వాళ్ళందరూ రావడం జరిగింది. మేమంతా కూడా మా కార్యకర్తలతో మాట్లాడి తొందరలోనే ఈ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన ఈ కమిటీలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే జిల్లా అధ్యక్షుడిగా అందరికంటే ముందు నేను నా బాధ్యత ఫస్ట్ ముందు నిర్వర్తించాలి. కాబట్టి పాణ్యం నియోజకవర్గం నుంచి అదేవిధంగా మా కార్యకర్తల నాయకులను కూడా కోరడం జరిగింది. అందరికీ మనం ఆదర్శంగా ఉండాలి, ముందు మన కమిటీలన్నీ కూడా పూర్తి చేయమని చెప్పి మా నాయకులకు కార్యకర్తలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తం మా నాయకులు కార్యకర్తలందరూ కూడా తొందరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ మీటింగ్లో వాళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఒకటే మా పార్టీ తరఫున నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఉండాలి. నాయకులకు సంబంధించిన వరకు, కార్యకర్తలకు సంబంధించిన వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందిని కూడా మేము చేయడానికి మా శక్తి వంచన అంటే మేము ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందో అంత ఖచ్చితంగా చేస్తామని కూడా మా నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా తెలుగుదేశం నాయకులు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఏరియాలో అయితే ఫ్యాక్టరీలు, అది చెప్పడం మర్చిపోయినాను మీటింగ్లో, ఏ ఏరియాలో ఫ్యాక్టరీలు పెడితే ఆ చుట్టుపక్కల గ్రామాలకు 70% ఉద్యోగాలు, ఆ గ్రామంలో చదువుకునే వాళ్లకు ఆ ఫ్యాక్టరీలో ఏ అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి, అంటే వాళ్ళ చదువును బట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరుగుతున్నది, ఓరోకల్లు మండలంలో జరుగుతున్నది ఏమంటే వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్, అంటే తెలుగుదేశం నాయకులు ఇచ్చిన లిస్టుని ఎంప్లాయ్మెంట్ అధికారులు చేయడం జరుగుతుంది. నేను నిన్న ఎంప్లాయ్మెంట్ అధికారితో మాట్లాడాను. నువ్వు ఏ విధంగా మొత్తం 70% ఆ గ్రామాలకు ఇవ్వాలి, మీరు ఎంప్లాయ్మెంట్ అంటే ఆ ఊళ్ళో ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారా? ఎంప్లాయ్మెంట్ లేదు మేము లిస్ట్ అన్నాను. మీరు ఆ గ్రామాలకు 4 గ్రామాలకు మీరు ఆ గ్రామంలో ఉండే మీరు ఏ విధంగా అంటే మేము పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం, పేపర్ అని
మాకు ఎవరైనా చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏమని అడగడం జరిగింది. మీరు ముందు అన్ని గ్రామాల్లో దండోరు వేయించాల్సిన అవసరం ఉంది. పలానా రోజు మేము ఇక్కడ మీటింగ్ మామూలుగా ఇక్కడ కర్నూలు టౌన్లో కాదు జరపాల్సింది, మొత్తం ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో అక్కడ ఉద్యోగస్తులు ఎంప్లాయ్మెంటు వాళ్ళకు జాబ్ మేళ జరపాలి. కానీ మేము ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో జరుపుతాం, మాకు నచ్చినట్టు మా లిస్టు ఆ ఊరోళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఇస్తాం, ఎవరో నాయకులు ఇంకోరు చెప్పినట్టు ఇస్తామంటే మాత్రం ఆ కంపెనీ యాజమాన్యాన్ని మాత్రం ఎవరిని కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చట్టం భూములు కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఏంటో ఉద్యోగ అర్హతను బట్టి వాళ్ళకి ఎవరికైతే ఎంత ఎడ్యుకేషన్ ఉందో దాన్ని బట్టి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేంత వరకు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్తో కూడా చెప్పడం జరిగింది. మీరు ముందు అంటే కలెక్టర్ గారు కూడా థ్యాంక్ చెప్పాలి. ఆమె కూడా స్పందించడం కరెక్టే కదా. ఆమె 70% ఆ గ్రామాలకు ఇవ్వాల్సిందే కదా, మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ముందు నేనుండి ఆ గ్రామాలకు రాలేదు మేడం అంటే మొత్తం లిస్టు తెప్పించుకొని చూస్తాను. అట్లా అన్యాయం జరిగితే వాళ్ళని రద్దు చేసి మళ్ళీ ఆ గ్రామంలోనే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాం. ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ వస్తే మాత్రం ఎవరైతే రైతులు కోల్పోయినారో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఎవరైతే ఆ గ్రామంలో ఉండారో ఆ అర్హతను బట్టి వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. మాకు ఈ పార్టీ సంస్థ ఎలక్షన్ అంటే పార్టీకి సంబంధించిన అనుబంధ సమస్యలు ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. నంద్యాల జిల్లాకు మేమే పాండ్యం నియోజకవర్గం ఆదర్శంగా అందరూ కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కమిటీలు ఏర్పాటు చేయడానికి ముందు మేము మార్గదర్శకులుగా ఉంటామని కూడా చెప్తాం. ముందు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇండస్ట్రీలు వచ్చిన 70% ఉద్యోగాలు ఇవ్వాలని ఏర్పాటు చేసినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆ రోజు ఉండే పరిస్థితులు అది ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఒక విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తాం.